ఓజీ సినిమా ఈ పేరు చెప్పగానే చాలామంది పవన్ కళ్యాణ్ అనుకుంటారు. కానీ టాక్ ఆఫ్ ది టౌన్ సుజీత్ గురించి ముందుగా మాట్లాడుకోవాలి. 11 సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో ఉన్నా సరే కేవలం 3 అంటే 3 సినిమాలు మాత్రమే చేశారు. ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ పిలిచి మరీ ఛాన్సులు ఇచ్చారంటే ఈ డైరెక్టర్లో ఎంత విషయం ఉందో అర్థమవుతుంది. అసలు ఇంతకీ ఎవరు ఈ సుజీత్? ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఒకప్పుడు దర్శకుడు కావాలంటే ఎవరో ఒకరి దగ్గర అసిస్టెంట్గా చాలా సంవత్సరాలు పనిచేయాల్సి వచ్చేది. అలా చాలామంది పనిచేసి హీరోలుగా, డైరెక్టర్లుగా మారిన వారిని కూడా మనం చూసే ఉన్నాం. కానీ ప్రస్తుత టెక్నాలజీ యుగంలో పరిస్థితులు చాలా మారిపోయాయి. చాలామంది యూత్ షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ వారిలోని టాలెంట్ని నిరూపించుకుంటున్నారు. అలాంటి వారిలో ఒక కుర్రోడే ఈ సుజీత్. పుట్టింది మాత్రం అనంతపురం జిల్లాలోని, కానీ చెన్నైలోని ఫిలిం కోర్స్ చేసి సినిమా అంటే పిచ్చితో 17 సంవత్సరాలకే షార్ట్ ఫిలిమ్స్ తీయడం మొదలుపెట్టారు. పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవ్వాలని కోరిక ఉండేది. కానీ కాలం అటువంటి ఆలోచన పక్కన పెట్టి సొంతంగా షార్ట్ ఫిలిమ్స్ తీయటం స్టార్ట్ చేశాడు మన సుజీత్. అలా చాలా షార్ట్ ఫిలిమ్స్ తీయటం జరిగింది. అయితే ఒక తెలుగు టీవీ ఛానల్ ఏర్పాటు చేసిన కాంటెస్ట్లో పాల్గొని రన్ రాజా రన్ అనే షార్ట్ ఫిల్మ్లో విజేతగా నిలిచారు. దీంతో యూవీ క్రియేషన్స్ నుంచి ఇతడికి ఆఫర్ రావడం జరిగింది. అయితే అప్పట్లో ఒక లవ్ స్టోరీని వాళ్ళకి చెప్పడం నిర్మాతలకు కూడా బాగా నచ్చడం జరిగింది. కానీ బడ్జెట్ సమస్య వల్ల దీన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. తరువాత 3 రోజుల్లో ఒక స్టోరీని పూర్తిగా రాసి నిర్మాతలకు వినిపించారు. అదే రన్ రాజా రన్ సినిమా. శరవణంతో తీసిన ఈ మూవీ హిట్ టాక్ని సొంతం చేసుకుంది. దీంతో తరువాత ప్రభాస్ బాహుబలి షూటింగ్ సమయంలో సుజీత్ని కలిసి ఏదైనా స్టోరీ ఉంటే చూడు డార్లింగ్ అని అన్నారంట ప్రభాస్. అలా అన్న తర్వాత ఒక స్టోరీని తయారు చేసి వినిపించారంట సుజీత్. అదే సాహో. మేకింగ్ పరంగా చూస్తే హాలీవుడ్ రేంజ్లో ఉన్నప్పటికీ ప్రభాస్కి బాహుబలి సినిమా తర్వాత ఈ సినిమా రావడం వల్ల ఏమో తెలియదు, కానీ ఫ్యాన్స్ అంచనాలని అందుకోలేకపోయింది. కానీ కలెక్షన్స్ పరంగా చూస్తే 350 కోట్లతో తీసిన ఈ సినిమాకు అంతకు మించే కలెక్షన్స్ వచ్చాయి. తర్వాత సుజీత్కి బాలీవుడ్ నుంచి కూడా మంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ కొన్నేళ్ల పాటు హిందీలో సినిమాలు చేయాలని ప్రయత్నించేప్పటికీ సుజీత్కి టైం కలిసి రాక తిరిగి మళ్ళీ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాని తీసే ఛాన్స్ను మొదట సుజీత్కే ఇవ్వటం జరిగింది. కానీ రీమేక్ అని దీనికి సుజీత్ నో చెప్పడం జరిగింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ నుంచి కూడా పిలుపు రావడంతో ఒక రీమేక్ చేయమని ఆఫర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. కానీ సొంత కథతోనే సినిమా తీస్తాను అని చెప్పి ఓ స్టోరీ రెడీ చేశారు సుజీత్. అదే పవన్ కళ్యాణ్తో తీసిన ఓజీ సినిమా. 2022 నుంచి దాదాపు 3 సంవత్సరాల పాటు తీసిన ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదే సమయంలో ఓజీ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సుజీత్ తన భార్య ప్రవళికతో కనిపించడం కూడా జరిగింది. వీరికి 2020 సంవత్సరంలోనే పెళ్లి జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.